2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరైనా సరే అంటే ఈ మధ్య కాలంలో జనరల్గా ప్రతి ఒక్కొక్క ఏజ్ వచ్చేసిన తర్వాత లిమిట్లో ఉండాలి అనుకున్నటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అయినా సరే కొద్ది రోజులు మన పాస్ట్ లైఫ్ వర్కౌట్ కాలేదు, సో ప్రజెంట్ లెవెల్లో ఉండి కొంచెం బయటపడదాం అనుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనకి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో లీగల్గా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉండదు అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో అభిప్రాయాలు అభిరుచులు కలిస్తే చాలు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కూడా సొంతంగా డెసిషన్స్ తీసేసుకొని ఏ అపార్ట్మెంట్లోనూ ఫ్లాట్లలోనూ లేదంటే కొంతమంది అన్నీ వర్కౌట్ అయ్యాయి, మాకు అన్ని రకాలుగా జాబ్ పరంగా చూసుకున్నా కూడా మ్యాచ్ ఉంది, ప్రాబ్లం ఉంది, కలిసి లెవెల్లో ఉంటాంలో అని చెప్పేసి. బట్ తీరా ఎక్కడనంటే ఏ ఫినాన్షియల్ ఆర్గ్యుమెంట్ దగ్గర, ఏ ట్రస్ట్ ఇష్యూ దగ్గర, ఏ ఈగో కాంప్రమైజ్ సాక్రిఫైస్ అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఇంకా తెలియకుండానే ఒకలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంటాయి, దూరం క్రియేట్ అవుతూ ఉంటుంది. బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుద్ది, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. కొంతమంది ఫిజికల్ అటాక్ కూడా ఎక్కువ చేసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వర్బల్ అటాకే కాదు, ఆ వీడియోలు ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసేంత పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ డెఫినెట్గా అది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, నేను చెప్పడం కాదు, చాలా మంది సొసైటీలో ఫేస్ చేసేదే. ఆ పరిస్థితి దాకా తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే లివింగ్లోకి మీరు వెళ్లే ముందు తప్పులేదు, ఒక అసోసియేషన్ బాండ్ పెట్టుకోవటంలో తప్పే ఉంది. అది ఎలా ఏ విధంగా పెట్టుకుని ముందుకు వెళ్తే ఫర్దర్ గా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉండదు అనేది ఏ విధంగా ఉంటుందండి? అది చాలా ఎక్సలెంట్ గా తీసుకున్నారు నాగరాజ్ గారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇటీవల కాలంలో గడిచిన ఒక దశాబ్ద కాలంగా బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధికి అవకాశాలు పెరిగాయో, మహిళలు కూడా పురుషులతో ఈక్వల్ గా మేము కూడా జాబ్ చేసుకుంటాం అనుకునేటప్పుడు ముఖ్యంగా వివాహ బంధం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తులు, రకరకాల కారణాలు కావచ్చు, కుల మత వర్గాలు కావచ్చు, రకరకాల అవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కాకుండా మేము కలిసి ఉంటాం, కలిసి ఉండడానికి కోసం ఒక పురుషుడు ఒక స్త్రీ అయితే చాలు అన్నటువంటి సందర్భాల్లో కలిసి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎన్ని రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి, అసలు కేటగిరైజ్డ్ ఏమైనా ఉందా దీని మీద సంబంధించి అన్నది నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద లీగల్ రికగ్నిషన్స్. అంటే కొన్ని దేశాలు ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ని యాక్సెప్టెన్స్ ఇచ్చే కొన్ని దేశాలు, ఇక మిగిలిన దేశాలు పక్క విషయాన్ని పెడితే మన భారతదేశంకి వస్తే భారతదేశంలో కూడా చట్టబద్ధంగా ఒక యాక్ట్ లేనప్పటికీ కూడా కొన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు కొన్ని రాష్ట్రాల వరకు దీనికి చట్టబద్ధత వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించి కొంత చట్టబద్ధత వచ్చింది. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొంత లీగల్ రికగ్నిషన్ అనేది రావడం జరిగింది. ఆ ఉన్నటువంటి వ్యక్తులకు ఒకరి మీద ఒకరు కానీ ఏదైనా మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో కొట్టుకున్నా, తిట్టుకున్నా, అబ్యూజ్గా తిట్టుకున్నా, మెంటల్ హెరాస్మెంట్ చేసినా, ఫిజికల్ హెరాస్మెంట్ చేసుకున్నా, ఆపోజిట్ ఉన్నటువంటి ఆ స్త్రీకి లీగల్ రైట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2005 ప్రకారం కంప్లైంట్ చేసుకున్న అధికారం కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నెంబర్ 1 గారు. నెంబర్ 2, వాళ్ళ యొక్క లాంగ్ రిలేషన్షిప్ లో పిల్లలు కానీ పుట్టినట్లయితే ఆ పిల్లలకు కూడా వారసత్వ హక్కు చట్టం ప్రకారం ఆస్తిపాస్తులను కూడా కింద వాళ్ళకి లీగల్ హెరిడిటీ అంటే లెజిటిమేట్ చిల్డ్రన్ గా గుర్తిస్తారు. వాళ్ళకు కూడా లీగల్ హెరిడిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా బేస్డ్ ఆన్ ద లీగల్ రికగ్నిషన్స్ లో ఇన్ని రకాల వెసులుబాట్లు కూడా ఉంటుంది. ఇది నెంబర్ 1. బేస్డ్ ఆన్ ద కమిట్మెంట్ లెవెల్ నాగరాజ్ గారు, ఈ బేస్డ్ ఆన్ ద కమిట్మెంట్ లెవెల్ అనేది 3 సెగ్మెంట్ వైజ్ ఉంటుంది. అంటే ప్రీ మ్యారిటల్ కమిట్మెంట్ అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు, కలిసి ఉండాలనుకుంటారు, కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతుందా లేదా, ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చుతుందా లేదా, ముందుగా ట్రై చేసుకుంటూ కొద్ది రోజులు కలిసి ఉందాం, దీన్ని డేటింగ్ అనొచ్చు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో కొద్ది రోజులు ఉండే ప్రయత్నం చేస్తారు. దీనికి కొంత కమిట్మెంట్ అనేది ఏమి ఉండదు. ఇద్దరు కలిసి ఉంటారు, ఒక 3 months 4 months ఒక 6 months అనుకుంటారు, ఉన్న తర్వాత ఒకరి అభిప్రాయాలు నచ్చకపోతే మాత్రం మళ్ళా బాయ్ బాయ్ హాయ్ అని చెప్పుకుంటూ విడిపోయే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది ఒక కమిట్మెంట్లు ఉంటుంది. ఇది ప్రీ మ్యారిటల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. నెంబర్ 2, లవ్ చేస్తారు, ఒక లవ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. లవ్లో ఉంటారు, ఒక కమిట్మెంట్ ఉంటుంది. నా లవర్ ఈమె ఖచ్చితంగా నేను సాక్రిఫైస్ చేయాలి, ఆమె ఇష్టాలు నేను గౌరవించాలి, ఆమె అభిరుచులను కూడా నేను గౌరవించాలి, బట్ మనం పెళ్లి చేసుకోవద్దు, కలిసే ఉందాం అనుకుంటారు. ఇదొక టైప్ ఆఫ్ కమిట్మెంట్ రిలేషన్షిప్. 3 ఉంటుంది, లవ్ ఉండదు, మ్యారేజ్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఫ్రెండ్షిప్, ఏదో అవసరం నిమిత్తం ఫ్రెండ్షిప్గా ఉందాం అంటే అది చాలా కష్టం అనుకోండి అలా ఉండడం అన్నది. బట్ ఆ రిలేషన్షిప్లో ఉండే ప్రయత్నం చేస్తారు. ఇది సెకండ్ పాయింట్ మనం చెప్పినటువంటి కమిట్మెంట్ లెవెల్లో ఉంటుంది. ఇది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది ఈ యొక్క కమిట్మెంట్ అంది. బట్ ఇక్కడ కమిట్మెంట్
కమిట్మెంట్ ఎవరైతే అమ్మాయి యొక్క రిలేషన్షిప్ ఉంటుందో ఆమెకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ రిలేషన్షిప్ సంబంధించి. ఇక థర్డ్ పాయింట్ బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్. ఒక డ్యూరేషన్ వరకు కలిసి ఉంటారు. ఈ డ్యూరేషన్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. షార్ట్ టైం డ్యూరేషన్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏదో ఒక అవసరం కోసం వస్తారు. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో వేరే రాష్ట్రం నుంచి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ రావచ్చు. వేరే రాష్ట్రం, ఒక నార్త్ ఈస్ట్ కావచ్చు, యూపీ కావచ్చు, బీహార్ నుంచి వచ్చి ఉంటారు. వేరే స్టేట్ నుంచి ఇంకొక అమ్మాయి కూడా కలిసి ఉంటారు. ఒక డ్యూరేషన్ షార్ట్ టర్మ్ అంటే ఒక కలిసి పనిచేస్తారు. ఒక వేరే సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే మనకు కోపం వస్తుందేమో, బహుశా ఏదైనా ఒక రంగంలో కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. జస్ట్ ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కలిసి ఉంటారు. ఇక్కడ ఓ 3 months కావచ్చు, 3 years కావచ్చు, కలిసి ఉంటారు. తర్వాత ఎవరికి మళ్ళీ జాబ్స్ వచ్చిన తర్వాత ఎవరు తగ్గట్టుగా వాళ్ళు మారిపోతారు. ఇది షార్ట్ టర్మ్ రిలేషన్షిప్. ఇది డ్యూరేషన్ బేస్ ఉంటుంది. ఇంకొకటి లాంగ్ టర్మ్ డ్యూరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే యాక్చువల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్గా గుర్తిస్తాయి లీగల్గా చట్టాలు కూడా. అంటే కలిసి ఉంటారు వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు. పర్పస్ కూడా లాంగ్ ఉంటుంది. మనం మ్యారేజ్ చేసుకోవద్దు, మనకు మత విశ్వాసాల మీద వీటి మీద నమ్మకం ఉండదు, కలిసి ఉందని చెప్పి లాంగ్ టైం అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తారు. దాంతోపాటు దీనికోసం వీళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, వీళ్ళ పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. కానీ మ్యారేజ్ అంటే మాత్రం మ్యారేజ్ వద్దు, మేము ఎన్నాళ్ళు కలిసి ఉంటాం అని చెప్తూ ఓ 5 years పైన అబౌవ్ 5-6 years పాటు కలిసి ఉంటారు. ఇక్కడ ఈ లాంగ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఇందులో ఆ ఉన్నటువంటి లేడీ ఎవరైతే ఉంటారో ఆ వైఫ్ అనకూడదు కాబట్టి లేడీ అందాం మనం. సో ఆ లేడీకి మాత్రం లీగల్గా ఉన్నటువంటి రైట్స్, ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటి యాక్ట్స్ ఉండేటప్పుడు ఆమె మీద అబ్యూజ్గా కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ జరిగితే తప్పనిసరిగా వస్తుంది. అంటే మీరు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఏం సార్ ఇప్పుడు ఓన్లీ లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అమ్మాయికే ఉంటుందా, షార్ట్ టర్మ్లో ఉన్నటువంటి వాళ్ళకి రిలేషన్షిప్ వర్తించంటే షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఒక డ్యూరేషన్లో కలిసి ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఆ అమ్మాయి కాస్త ఇబ్బంది కలిగే ప్రయత్నం ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ అబ్యూజ్, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, ఏదైనా అబ్యూజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా డొమెస్టిక్ వైలెన్స్ 2005 ప్రకారం మరలా వాళ్ళకు కూడా శిక్ష గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ లాగా ఒక ప్రీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అగ్రిమెంట్ రాసుకొని ఇందులో కలిసి ఉందాం, నీ ఇష్టాలు అవి, నా ఇష్టాలు ఇవి, మనం కలిసి సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం, కలిసి ఉందాం, బట్ పిల్లలు మాత్రం వద్దని ఇట్లా రకరకాల ఒక కమిట్మెంట్ రాసుకుంటారు. కమిట్మెంట్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఒక గోడ నిర్ణయించుకుంటారు. ఈ గోడ దాటి వాళ్ళ లైఫ్లోకి వీళ్ళు తొంగి చూడకూడదు, వీళ్ళ లైఫ్లోకి వాళ్ళు కూడా తొంగి చూడకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తారంటే 2 పట్టాలు ఉంటాయి చూస్తారా రైల్వే ట్రాక్ మీద. ఈ 2 పట్టాలు కలిసే ఉంటాయి, ఎక్కడ కూడా కలుసుకోవు, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం కలుస్తుంటాయి. ఈ టైప్ ఆఫ్ ఉండే రిలేషన్షిప్ ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో చెప్తారు నాగరాజు గారు. ఇక 4th పాయింట్ నాగరాజు గారు, బేస్డ్ ఆన్ సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్ట్స్. ఇది కూడా 2 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సీక్రెట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకొకటి ఓపెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటుంది. సీక్రెట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఎలా ఉంటాయి మీకు చెప్తాను. ఉదాహరణకి ఈ అబ్బాయి కులం వేరు, ఆ అమ్మాయి యొక్క కులం వేరు, లేకపోతే ఈ అబ్బాయి యొక్క మతం వేరు, ఆ అమ్మాయి యొక్క రిలీజన్, ఆ అమ్మాయి యొక్క మతం వేరు. వీళ్ళు రివీల్ చేసుకోవడం వల్ల సామాజికంగా ఒకరినొకరు ఇబ్బంది పడే పరిస్థితి, లేకపోతే ఇరు కుటుంబాలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏం చేస్తారంటే కలిసి ఉంటారు, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. ఎక్కడో గ్రామాల నుంచి వస్తారు, సిటీలో ఎక్కడో కలిసి ఒక అపార్ట్మెంట్లో మీరు అన్నట్టుగా ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో కలిసి లివ్ ఇన్ టుగెదర్గా వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళ క్యాస్ట్ కావచ్చు, లేకపోతే రిలీజియన్, దానికి బాగా ఆ కుటుంబీకులు గట్టిగా ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు ఏం చేస్తారంటే సీక్రెట్ని మెయింటైన్ చేసే విధంగా ఉంటాయి. ఇది కూడా రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇక ఇందులోని సెకండ్ పాయింట్ ఓపెన్ రిలేషన్షిప్. ఏమైతే ఏమైంది, మా పేరెంట్స్ చెప్పినా ఏం పర్వాలేదు, మా బ్రదర్కి చెప్పుకున్నా ఏం పర్వాలేదు, మా వాళ్ళకి ఏం తెలిసినా పర్వాలేదు, దిస్ ఈజ్ ద జెన్యూన్గా చెప్పుకోవచ్చు. ఈ ఇందాక నేను చెప్పినటువంటి సెకండ్ పాయింట్లో లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి అనమాట. వీళ్ళు ఓపెన్గా ఫ్రెండ్స్ని పిలిపిస్తారు, స్నేహితులు అంటే ఫ్రెండ్స్ కానీ స్నేహితులు రిలేషన్షిప్ అందరూ వస్తారు, కలిసి ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నిజమైన భార్యాభర్తల్లాగే చాలామంది అవుతారు. వీళ్ళకి అన్ని రకాలుగా సోఫిస్టికేట్గా ఉంటారు. ఇద్దరు జాబ్ చేస్తారు, పిల్లల్ని మాత్రం కానీ అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఓపెన్గా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఉంటుంది. దీన్ని ఓపెన్ రిలేషన్షిప్ అంటారు సోషల్ అండ్ కల్చర్లో ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ అన్నారు. ఇది 4th పాయింట్. ఇక 5th పాయింట్ విషయానికి వచ్చినట్లయితే వెరీ ఇంట్రెస్టింగ్ 5th పాయింట్, బేస్డ్ ఆన్ ద పర్పస్. ఒక అవసరానికి నిమిత్తం ఇద్దరు కలిసి ఉంటారు ఒక రిలేషన్షిప్లో. అంటే ముఖ్యంగా జాబ్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, రూమ్ షేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఖర్చులు షేర్ చేసుకోవాలి, లేదా ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ చదివేటప్పుడు, ఒక MBBS కావచ్చు, ఇతరత్ర మంచి ప్రొఫెషనల్ కోర్స్ చేసేటప్పుడు కలిసి ఒకే రూమ్లో కలిసి ఉంటారు, షేర్ చేసుకోవడం కోసం, ఖర్చులను తగ్గించుకోవడం కోసం, ఒక పర్పస్ కోసం కలిసి ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. ఆ టైం అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే ఏదో ఒక జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు కాబట్టి ఆ టైం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, అది లవ్ విత్ రిలేషన్షిప్ అనమాట. లవ్ విత్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ప్రేమ
అన్నటువంటి ఒక వలని విసిరి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ యొక్క సాహచర్యం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒకరినొకరు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఏదో టైంలో ఉన్న ఫైండ్ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటప్పుడు ఈ లవ్ అనేది ఇంకా ఉండదు, ఇద్దరు విడిపోయి ఎవరి దారిని వాళ్ళు చూసుకుని పోతారు. ఇది సెకండ్ పాయింట్. ఇంకా మూడోది ఉంటుందండి, వితంతువులు, వివాహం అయిపోయి భార్య చనిపోయిన వాళ్ళు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా డివోర్స్ తీసుకున్న వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్. ఇటీవల మనం కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కూడా పెళ్లి చేసినట్టు కొన్ని సంస్థలు కూడా బాగా పుట్టుకొచ్చి ఈ మధ్యకాలంలో కొంతమంది, అంటే సీనియర్ సిటిజన్స్ కూడా, అంటే అక్కడ ఏంటంటే సెక్స్ వల్ల ఒక ఫీలింగ్ ఉండదు, ఏదో ఒకరికొకరు తోడు, ఒక మాట తోడు కావచ్చు, ఒక అవసరానికి తోడు కావచ్చు, అటువంటి రిలేషన్షిప్స్ కూడా ఉంటారు. రిలేషన్షిప్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇది కూడా కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ కూడా దీని కిందకి వస్తారు నాగరాజు గారు. సో ఈ మొత్తం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ని మనం కేటగరైజ్ చేస్తే ఈ 5 కేటగిరీస్లో ఏదో ఒక సెగ్మెంట్లో ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పిన 5 కేటగిరీస్లో ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది నాగరాజు ఆ గారు. కాన్సిక్వెన్సెస్ ఫర్దర్గా రాకుండా ఉండాలి అని అంటే మీరు ఇందాక ప్రీ లివ్ ఇన్ అసోసియేషన్ బాండ్ అని చెప్పేసి ఒకటి అంటే జరిగింది. ఇట్స్ నథింగ్ బట్ అగ్రిమెంట్ లాగా అనుకోండి. అవునండి. వెంటనే కొంచెం కటువుగా ఉన్నా కూడా అది అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. దాని తర్వాత ఎటువైపు నుంచి ఎటువైపు ఏ ప్రాబ్లం వచ్చి మీ నెత్తిన పడుతుందో మీకు అర్థం కాదు కదా. అది కొన్ని మీరు సొసైటీలో ఉండేటువంటి వాటిని రియలిస్టిక్గా యాక్సెప్ట్ చేయాలి. అండ్ మీరు లివింగ్లోకి వెళ్ళేటప్పుడు కూడా దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఆ బేసిక్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ లేనప్పుడు అందరూ ప్రతిరోజు ప్రతిసారి ప్రతి సమయం సందర్భంలోనూ ఒక రిలేషన్షిప్లో రోజు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది. అదే ఇద్దరి మధ్య గనక సఖ్యత కుదిరి రెస్పాన్సిబిలిటీ యాడ్ అవ్వాలి అని అంటే అప్పుడు మీకు ఏ రోజు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. నమ్మకం అనేది రోజు ప్రూవ్ చేసుకోవాల్సిందే, అందులో పెద్ద ఇదేం లేదు. ఏ రిలేషన్షిప్లో అయినా సరే రోజు ఉండాల్సిందే. అదే రెస్పాన్సిబిలిటీలో అంటే మ్యారేజ్ అయితే అందులో ఏ గోళ ఉండదు, ఎందుకంటే ప్రతి 10 మంది వచ్చి కలిపి ఆ మ్యారేజ్ని అంగరంగ వైభవంగా చేస్తారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే కొంతమంది ఇద్దరు యాటిట్యూడ్స్ కలిస్తేనో ఇద్దరు అభిప్రాయాలు కలిస్తేనో ఒక్కొక్క లాంటి లివింగ్లో రావటం జరుగుతుంది. ఫర్దర్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి అని అంటే ఒక లీగల్ అగ్రిమెంటు, ఒక అసోసియేషన్ బాండ్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే చాలా మంచిది. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఒకేలా ఉంటుంది, గోల్ ఉండదు. అవునండి. సో ఆ ప్రాసెస్లో కనుక మీరు డెఫినెట్గా రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పి మీరు చెప్పేంత వరకు కూడా చాలా మంది తెలిసి ఉండదేమో. అవునండి, చాలా టైప్స్ ఉన్నాయి అందులో. చూద్దాం ఫర్దర్గా వీటి క్లాసిఫికేషన్ లాగా అలా డివైడ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ చేద్దాము ఏ విధంగా ఉంటాయి అనేటువంటిదే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.